మల్కాజ్గిరి సర్వేశ్వరానికి ఇచ్చాడు, అక్కడ రాజాకి ఇచ్చాడు, ఇక్కడ జగన్నాథం కాదు నంది ఎల్లేకి ఇచ్చాడు. 3 ఒకటే పెద్దపల్లి మాత్రమే వివేక్ ఇచ్చి మాల, అక్కడ ఆంధ్రలో ఒకటి ఇచ్చాడు. అంటే 7 ఉంటే ఒకటి జనరల్ సీట్ ఇచ్చుకుంటూ 4 చేశాడు. సో ఇటువంటిది కనుక పొరపాటు చేస్తే లోక్సభ ఎన్నికల్లో 2 మాదిగా 3లో ఖచ్చితంగా ఇవ్వాలా, లేదా జనరల్ సీటు ఇచ్చిండ్రో 2 చేస్తే ప్రమాదం లేదు. అలాగే మంత్రివర్గంలో కూడా ఆ తేడా వస్తే ఇది పార్లమెంట్ ఎన్నికలు అయితే, నాకు తెలిసినంత వరకు మంత్రివర్గము పార్లమెంట్ ఎన్నికల వరకు 6 మంత్రులు మంత్రివర్గ విస్తీర్ణ జరగది, ఏ పరిస్థితులు జరగదు. నో ఛాన్స్ ఎట్ ఆల్. 51% మంత్రివర్గము 6 పర్మిషన్ ఇవ్వరు. ఎప్పుడు ఇస్తారు? ఆఫ్టర్ లోక్సభ. సో ఇవన్నీ కూడా సమీకరణ వచ్చినప్పుడు బీజేపీ అని మీకు తెలుసు. పోయినసారి ఒకటే సీట్ వచ్చింది అసెంబ్లీ, సంజయ్ ఓడిపోయాడు, గెలిచాడు. అక్కడ మన కాంగ్రెస్ మీద ఓడిపోయి బాబురావు గెలిచాడు బీజేపీ. ఈయన చేయలేదనుకోండి, అరవింద్ గెలిచాడు. తర్వాత కిషన్ రెడ్డి ఎమ్మెల్యే ఓడిపోయి గెలిచాడు. అట్లంటే మన బీఆర్ఎస్లో నేతకాని వెంకటేష్ గెలిచాడు. అలాగే ఈయన గెలిచాడు, నామా కాంగ్రెస్ మీద ఎమ్మెల్యే ఓడిపోయి గెలిచాడు. అట్లే వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ మీద ఓడిపోయి లోక్సభ గెలిచాడు. ఇవి ఏదైతుందో 98లో కూడా బీజేపీ ఏం స్ట్రెంత్ లేకుండే, ఎవరితో ఎలయన్స్ లేదు. అలాగే సాగర్జీ గెలిచాడు, ఒకటే ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యూన్సీలో. ట్రెండ్ ఎట్లా వస్తుంది అంటే నేషనల్ పాలిటిక్స్ అనే వరకు డిఫరెంట్ ఓటింగ్ ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో రామ్ ఇష్యూ తర్వాత బీజేపీ పరిపాలనలో బ్రహ్మాండమైన మంత్రివర్గంలో బలహీన వర్గాలకు మంచి రిప్రజెంటేషన్ ఉన్నది. ఇప్పటి వరకు స్కాండల్ లేవు. ప్రధానమంత్రి బలహీన వర్గాల వాడు, మోసపూరిత వాగ్దానాలు ఇవ్వలేదు. తో వాళ్ళకి ఏదైతుందో మాదిగా ఇష్యూ ప్లస్ అవుతుంది తెలంగాణలో. తర్వాత బీసీ ముఖ్యమంత్రిని అనౌన్స్ చేశారు. ఈ 2 స్లోగన్ వాళ్ళు వాడుకోగలిగితే బీజేపీ కూడా ఏదైతుందో 4-5 అయితే ఛాన్స్ ఉంది వాళ్ళది. ఆదిలాబాద్ డెఫినెట్ ఛాన్స్, అక్కడ 4 లోక్సభ. నిజామాబాద్ కూడా ఛాన్స్, అంటే ఒక సెగ్మెంట్ ఏమో జైరాబాద్కి వస్తుంది, 2 వస్తుంది. అక్కడ కూడా ఏదైతుందో బీజేపీ ఆ 2 సీట్లు కిషన్ రెడ్డి గారు చేస్తే ఫైట్ ఉంటుంది. గెలుస్తారని చెప్పలేను, బట్ 3-4 సీట్లు చేవేలో కూడా ఫైట్ ఉంటుంది. 2 నుంచి 4-5 సీట్ల వరకు బీజేపీ ఛాన్స్ ఉంది. కాంగ్రెస్కి ఏదైతుందో 6 నుంచి 8 ఉంది. బీఆర్ఎస్కి ఏదైతుందో 2 నుంచి 3-4 ఉంది. వేరియేషన్ ఇది టూ ఎర్లీ టు సే, బట్ ఎంఐఎం ఒకటి. బట్ ఫైట్ ఓవరాల్ మేజర్ సీట్ల మీద 16 ఒకటి ఎంఐఎం తీసేస్తే 16లో 11-12 సీట్ల మీద ఫైట్ బీజేపీ అండ్ కాంగ్రెస్. బీఆర్ఎస్ అనేది 3వ స్థానంలో ఉంటుంది. దీంట్లో ఏమాత్రమూ అనుమానం లేదు. రాబోయే రోజుల్లో కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. 250 వచ్చిన వాళ్ళ ఎలీస్ తోటి. అది ఒరిస్సా కానీ ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వచ్చినా, చంద్రబాబుకి వచ్చినా కంప్లీట్ ఆ ఇద్దరు బీజేపీకి చేస్తారు కదా, కాంగ్రెస్ చేయరు కదా. ఈరోజు 2004-2009లో యూపీఏ ఫామ్ అయిందంటే సమాజ్వాదీ 39 ఉండే, బహుజన సమాజ్ మాయావతి 21 60, 42 సిపిఎం ఉండే, 10 సిపిఐ ఉండే, 4 ఫార్వర్డ్ బ్లాక్ రిపబ్లికన్, 56 ప్లస్ 60 21 39 60 116 ఉంటేనే యూపీఏ ఫామ్ అయింది. 149 సీట్ల 151 సీట్లు వస్తేనే యూపీఏ 2004లో అయింది. 2009లో వచ్చి 203 సీట్లు వచ్చాయి. కనుక యూపీఏ పార్ట్నర్స్లో తక్కువ ఉంది. బెంగాల్ కలుస్తుంది అనుకుంది ఎగ్జాంపుల్, అక్కడ నితీష్ కలుస్తాడు, ఇక్కడ డిఎంకే కలుస్తుంది. కానీ సిపిఎం ఏదైతుందో వీక్ అయింది. ఆ రోజు 56 సీట్లు, ఈరోజు 10-12 కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు. అట్లనే అఖిలేష్ మ్యాక్సిమం ఒక 20-25 మ్యాక్సిమం, మాయావతి 2-3. తో యూపీఏ ఫామ్ అయ్యే ఛాన్స్ లేదు కనుక ఎన్డీఏనే ఫామ్ అవుతుందని. తెలంగాణ ప్రాంతంలో మీరు అడిగినట్టుగా పరిపాలన ఇస్ అ గుడ్ నౌ, కానీ ఆర్థికంగా కష్టాలు ఉన్నది.